హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఆనపకాయ దోశలు అయితే వేసుకున్నామండి. ఆనపకాయ అంటాం, అలాగే సొరకాయను కూడా అంటాం. ఎలా చూద్దామా. ఈ ఆనపకాయ సగం అయితే వేసాను నేను దోశల్లోకి. ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. పీల్ తీసుకొని అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండర్ అయితే చేసుకోవాలి. అలాగే బియ్యం వచ్చేసరికి 2 గ్లాసుల బియ్యం అయితే ఒక 4-5 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే మనం ఒక ఆనపకాయ అయితే పట్టేస్తుంది. ఇప్పుడు మిక్సీ గ్రైండర్లోని చక్కగా కొంచెం కొంచెం ఆనపకాయ, కొంచెం రైసు ఇలా వేసుకోవాలి. మనకి ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగైతే స్పైసీగా ఉంటుంది. నేను గ్రైండ్ చేసినప్పుడే ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసు అలాగే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి. ఎందుకంటే మనకు ఆనపకాయలోని వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, చూసుకొని మనం గ్రైండర్ అయితే చేసుకోవాలి. చక్కగా మొత్తం అంతా గ్రైండర్ అయిపోయాక ఒక బౌల్లో వేసుకొని ఉప్పు అన్నీ సరిపోయేలేదో చూసుకొని అలాగే తిక్కుగా ఉంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ చక్కగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇలా వంకాయతో కానీ ఆనియన్తో కానీ అప్లై చేసినట్లయితే దోశలు బాగా వస్తాయి. ఇలా అట్లా వేసుకోవాలి. మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. కావాలంటే నేను ఒకటి ఆనియన్స్ వేసి చక్కగా రోస్ట్గా అటు 2 వైపులా కాల్చుకొని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే ఆనపకాయ దోశలు చాలా బాగుంటాయండి. దీంట్లోని మనకి పల్లీల చట్నీ బాగుంటుంది, అలాగే టొమాటో చట్నీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడు నార్మల్ దోశలు కాకుండా ఇలా వెరైటీగా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చలువ చేస్తుంది. ఆనపకాయ వేస్తాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కూడా. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.